హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా నిర్వహించే బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధం చేశారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ నేడు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి సమీపిస్తూ ఉండటంతో ఈ మార్పు చేసినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రజలంతా భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రత దృష్ట్యా ఫ్యాన్స్, కూలర్స్, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, సిపిఆర్ బృందాలను సిద్ధం చేశారు. భద్రత కోసం పోలీసులు, షీ టీమ్స్, సీసీటీవీలతో నిఘాను ఏర్పాటు చేశారు. చేప ప్రసాద పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించినట్లుగా సమాచారం. ఈ ఆంక్షలు జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 గంటల రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండబోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీ భవన్ లేదా గృహకల్ప వద్ద, ఆటోల్లో వచ్చేవారు షేజాన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలోనే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిందిగా పోలీసులు సూచించారు. 26 సోమవారం సాయంత్రం 9 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిరవధికంగా 24 గంటల పాటు 9వ తేదీ సాయంత్రం 9 వరకు కూడా చేప ప్రసాదం పంపిణీ అనేది ఉంటుంది. ఎవరైతే ప్రసాదంకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదం ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎవరికి కూడా ప్రసాదానికి డబ్బులు ఎక్కడ కూడా వేచించే అవసరం లేదు. 25 రూపాయలు ఫిష్ కాస్ట్ అనేది నిర్ణయించబడినది. ఈ సంవత్సరము లైన్ లో గాని ఎక్కడ గాని కూడా ప్రజలు చేప ప్రసాదానికి డబ్బులు ఇవ్వవద్దు. ఎవరైనా చీటర్స్ తో ఉంటే తగు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. జూన్